భారతీయ జనతా పార్టీలో అన్నామలై అనుకూల, అన్నామలై వ్యతిరేక వర్గాలుగా సోషల్ మీడియాలో చేరిపోయి బీజేపీని తిడుతూ అన్నామలైని పొగిడేవాళ్ళు, అన్నామలైని తిడుతూ బీజేపీని పొగిడేవాళ్ళు. వాళ్ళు కూడా ఎక్కువ తిట్టట్లేదు అన్నామలైని. అన్నామలై ఏదో పొరపాటు చేశాళ్లే అనే టైప్లో చెప్తున్నారు. ఇట్లాంటి ఒక కథనం చూద్దాం. మిస్టర్ అన్నామలై, కన్ఫ్యూజ్ చేయొద్దు సోదరా. జనసంఘ్ బీజేపీ సుదీర్ఘ రాజకీయ సైద్ధాంతిక పోరాటం మనం ఎంత. నాకు మా తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతల వ్యవహారం చూసి కొత్తలాడిపోతూ ఉంటుంది. జనసంఘ్లో అటల్ అద్వానీలు కూడా ఏదో అలా ఎవరి ఆశీర్వాదంతో చటుక్కుని వచ్చేలేదు. వాళ్ళ మీద కూడా మన సమకాలికులు సొంత వాళ్ళు సైతం ఎన్నో ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అధికారం సాధించినప్పుడు ఎమర్జెన్సీలు ఆర్ఎస్ఎస్తో ఉండొద్దని కూటమి నేతలు ఒత్తిడి చేసినప్పుడు అభిప్రాయ భేదాలు కొండంతలై బద్దలయ్యాయి. అయోధ్య ఉద్యమం తర్వాత రాష్ట్రాల అధికారం కోల్పోయినప్పుడు కూడా అంతే. ఇంకా గుజరాత్ వంటి రాష్ట్రాలు అయితే నిత్యఘర్షణే ఉంటుంది. మోడీనే రాష్ట్రానికి రాకుండా రాజకీయం నడిచింది. పార్టీని వీడి బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా తక్కువేం కాదు. ముఖ్యంగా ప్రజల్లో పాపులర్ అయ్యి పార్టీ లోపల పొసగని వాళ్ళు, పార్టీలో మేధావులు ఉండి 10 ఓట్లు తెచ్చుకోలేని వాళ్ళు, ఇలా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఏ పార్టీకి లేని ఇంకో పెద్ద ఒత్తిడి బీజేపీకి ఉంటుంది. రాజకీయాలు ఓనమాలు తెలియని వాడెవరో ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి అప్పటి వరకు ఉన్న మహానుభావులను టైట్ చేస్తూ ఉంటాడు. మిస్టర్ అన్నామలై, అందరికంటే నువ్వు చాలా అదృష్టవంతుడు. రాజకీయ అనుభవం లేకపోయినా కొద్ది రోజుల్లోనే ఏకంగా ఒక రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడు అయిపోయావు. అంటే నీలో స్పార్క్ ఉందని అధిష్టానం గుర్తించినట్టే కదా. 4 పొదులు నిండని వయసులోని నేరుగా అమిత్ షాని మోడీని కలిసి చర్చలు చేయగలుగుతున్నావు. తలపండిన నిత్య రాజకీయ యోధులతో మాట్లాడి ఒప్పించగలుగుతున్నావు. నిశ్చయంగా నువ్వు తెలివైన వాడివే, ప్రజలను ఆకట్టుకోగలిగిన వాడివే. మాటల్లో వాడి వ్యూహాల్లో వేడి ఉన్నదని తెలుస్తూనే ఉంది. అన్నీ ఉన్నా ఉండాల్సిన ఏదో లోపించింది. అది నీలో కాదు, పార్టీలో కాదు, అది తమిళ ప్రజల్లో. కోపం తెచ్చుకోవద్దు కానీ అది కరడుగట్టిన ద్రవిడ కొండ. మా హైదరాబాద్లో జవహర్ నగర్లో ఉన్న చెత్త గుట్ట లాంటిది. ఆ గుట్టను తొలగించడానికి మామూలు ప్రయత్నాలు సరిపోవు. బోల్డ్ అంతమంది నిపుణులు రకరకాలుగా ప్రయత్నించాలి. ఎంత చెత్త తొలగించినా మళ్ళీ చేరుతూనే ఉంటుంది. పాప నువ్వు కూడా నిపుణువే. ప్రజలకు ఆ దుర్గంధం నుంచి విముక్తి కలిగించేందుకు మంచి టూల్స్ పట్టుకుని దిగావు. కానీ ఇప్పటికే పనిచేస్తున్న వాళ్ళది ఒక తీరు, పైనుంచి పర్యవేక్షణ చేస్తున్న వాళ్ళది ఒక ఐడియా ఉంటాయి కదా. వాళ్ళని కలుపుకుపోవాలి. ఎంత పై వాళ్ళు అంటున్నా కింద వాళ్ళతో కూడా సఖ్యత కావాలి. ఇప్పటికే ఆ మురికిలో పనిచేస్తున్న వాళ్ళకి కొంచెం మురికి అంటడం సహజం. దాన్ని ఏవగించుకోకూడదు. నీకు ఇవన్నీ తెలియవు అని కాదు. ఇప్పుడు జరిగే ఈ తతంగం అంతా నీ మీద వ్యక్తిగత అభిమానం పెంచుకున్న వాళ్ళకి గందరగోళం కలిగిస్తోంది. మీకు పై వాళ్ళకి ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ కింద కార్యకర్త నలిగిపోకూడదు. అఫ్కోర్స్ ఈ పార్టీలో కార్యకర్తలు నేతల కంటే కూడా ఎక్కువ కమిట్మెంట్, ఎక్కువ ఆలోచన కలిగి ఉన్న వాళ్ళే అనుకో కార్యకర్తలు. అందుకే నేతలతో పాటు బయటికి పరిగెట్టరు. అదే ఆ పార్టీ బలం. కారణం, పార్టీకి మద్దతు ఇచ్చే ప్రజలు, కార్యకర్తలు తాత్కాలిక రాజకీయ లాభాల కోసం పనిచేయడం లేదు. వేల సంవత్సరాల బానిసత్వం పోవడం కోసం, భరతమాత విజయం కోసం పోరాడుతున్నారు. ఏదో రాజకీయ పదవి, అధికారం కోసం కానే కాదు. కార్యకర్తలకు రాముడు, కృష్ణుడు, రాణా ప్రతాప్, శివాజీ, సావర్కర్, శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్, అద్వానీ, మోడీ ఇలా అందరూ తెలుసు. ఈ రాజకీయ క్రీడ లోతెంతో తెలుసు. కొందరికి అయాచిత పదవులు రావచ్చు, కొందరికి డబ్బు కారణంగా రావచ్చు, ఒక వెరిబాగులోడు పార్టీ పదవిలోకి రావచ్చు, ఒక మహామేధావి వెనకబడిపోవచ్చు. ఇవన్నీ మనసుకు తీసుకుని ఏదో తాత్కాలిక కోపంతో తటాలను తీగాలుకున్న పందిరి పీకేయుడు. ఈ పార్టీలో కార్యకర్త శివాజీ లాంటి వాడు. ఓపిక, వ్యూహం, ఓటమి, గెలుపు అన్నింటినీ భరించగలిగిన వాడు. రేపు మోడీ వెళ్ళి మరొకరు వచ్చిన కార్యకర్త సాధన మారదు. మొత్తం వ్యవస్థలో చిన్న కణం వ్యవస్థకు అనుగుణంగా కదులుతూనే మార్పు తేవాలి. ఒక్కసారి రివర్స్ గేర్కి వెళ్ళకూడదు. నాకు బాధ ఉంది, నేను ఏదో చేసేద్దామని బయలుదేరా. నీకు అవకాశం వచ్చింది, నాకు ఇలా అవకాశం వచ్చింది. ఏ స్థాయిలో ఆ స్థాయిలోనే మన అత్యుత్తమ కాంట్రిబ్యూషన్ చేయాలి. వేరే పని ఇస్తే కూడా మోడీలాగా సొంత రాష్ట్రాన్ని వదిలి చిన్న ఇరుగ్గదిలో అయినా వండి వరుచుకుని తినాలి. మనది ఈ క్షణం కోసం పోరాటం కాదు, ఆరాటం కాదు. మనకు సెల్ఫ్ లాస్ట్, పార్టీ ఫస్ట్, అంతకంటే భారత్ ఫస్ట్. ప్రజల కోసం, మార్పు కోసం చేస్తున్న సుదీర్ఘ యజ్ఞం ఇది. ఒక్కోసారి యజ్ఞకర్త చేతిలో చిన్న సమితి కావచ్చు. మనం యజ్ఞఫలం ఏంటో మనకు తెలుసు. ఇదంతా నీకు తెలియదని కాదు. మమ్మల్ని మేము నీ ద్వారా మళ్ళీ ఒకసారి తెలుసుకోవడం కోసమే సుమా. అన్నామలై మంచి పేరు, మంచి శక్తి. నువ్వు ఎక్కడున్నా దేశీయత్వం కోసమే పనిచేస్తావు. ఇక్కడ ఉంటే మరీ మంచిది. తీగకు పందిరి కావాలి, తప్పదు. అది ప్రకృతి ధర్మం.